మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించాయని మీరు అక్కినేని నాగార్జున వేసినటువంటి కేసులో, పరువు నష్టం కేసులో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. రేపు అది జరిగిన తర్వాత ఆ కేసు మొదలవుతుంది. తప్పకుండా కేసు పెట్టినా దానికి సంబంధించి చెప్తారు, మీడియాతోనే చెప్పారు, ట్వీట్లు పెట్టారు కాబట్టి అదే అక్కడ జరగవచ్చు. సరే, మీడియాలో ప్రతి ఘట్టానికి కూడా తగినంత ఫోకస్ ఉంటుంది కాబట్టి ఇది ఒక ట్విస్ట్ అనేది, ఇందులో పెద్ద ట్విస్ట్ ఏం లేదు. నిజానికి పూర్తిగా చెప్పాలి, 100 కోట్లకు అంటే చాలా పెద్ద కేసు. కొన్ని సందర్భాల్లో అందులో కొంత భాగం అక్కడ డిపాజిట్ చేయమని కూడా అడుగుతూ ఉంటారు. 10వ వంతో ఎంతో కట్టాలి. మరి అడుగుతారా, ఏం జరుగుతుంది మనకి ఇక్కడ తెలియదు. కానీ ఈ కేసు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆమె సారీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు సాగదీస్తున్నారని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడని ఒక కథనం ఉండొచ్చు. ఆయన కూడా ఇటువంటి విమర్శలు గతంలో తీవ్రంగానే చేశారు. ఇవన్నీ మేము కేటీఆర్ మీద చేశాం కానీ వాళ్ళ మీద కాదని వాళ్ళు అంటారు. ఏదైనా ఆమె మాట్లాడిన తీరు, ఆరోపణలు చేసిన తీరు బాగాలేదు. ఒక సమంత గురించే కాదు, రకుల్ ప్రీత్ సింగ్ గురించే కాదు, పరిశ్రమలో ఉన్న మహిళలు లేదా పరిశ్రమ వాళ్ళ వ్యక్తిత్వం అదే అక్కడ దెబ్బతినేట్టుగా ఉందనేది విషయం. అందరూ విమర్శించారు కదా, చిరంజీవి, మహేష్ బాబు, అర్జున్, ఇంకా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, చాలామంది ఇంత విస్తృతంగా అందరూ ఒకే తాటి మీదకి వచ్చి విమర్శించడం ఎప్పుడు జరగలేదు. అది కూడా తప్పులాగా చెప్తున్నారు. ఇంతకుముందు మీరు విమర్శించారా, ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని. అది ఒక ఘటన జరిగిన సందర్భము, పూర్వాపరాలను బట్టి అది ఉంటుంది. ఇంతకుముందు కూడా ఎప్పుడు మహిళలను అవమానించడాన్ని ఎవరు ఆహ్వానించిన సందర్భం గతంలో కూడా లేదు. అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏమీ లేదు. ఇంకా మన సమాజానికి ఆ మాత్రం సంస్కారం ఉంది. అందుకనే ఆమె కూడా కొంత వెనక్కు తీసుకున్నారు. ఇంకా కొంచెం గట్టిగా ఆ చర్య ఏదో తీసుకొని ఉంటే అసలు ఈ సమస్య కొనసాగేది కూడా కాదు. అయితే ఈ లోపల ఇతర ట్విస్టులు ఇందులో. అసలు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మంత్రి సురేఖకు గౌరవ సూచకంగా ఎక్కడో దండ వేయటం అన్న దాని మీద వెకిలి వ్యాఖ్యల వల్ల ఇదంతా మొదలైంది. ఆ వ్యాఖ్యలు చాలా తప్పు. వాటిని కేటీఆర్ ఖండించి ఉండాల్సింది సూటిగా, హరీష్ రావు లాగా. జరగలేదు. కానీ రఘునందన్ రావు ఈ సమయంలో వచ్చి ఆయన మళ్ళీ కొంచెం అసలు ఏముంది, ఎందుకు జరిగింది, సమంత ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ అయింది చేనేతకు, ఆమెకు చేనేత గురించి ఏం తెలుసు, అవి మాట్లాడటం. ఎవరి గురించి ఎవరికి తెలుసండి. ఇప్పుడు సినిమాదారులు చాలా వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. సంస్కృతికి, పండుగలకు, లేకపోతే వ్యాధుల మందులకు, లేకపోతే పోటీలకు, ఇవన్నీ వాళ్ళకి తెలుసా? వాళ్ళు నోన్ ఫేసెస్ కాబట్టి, సెలబ్రిటీస్ కాబట్టి తీసుకుంటారు. చేనేత అనేది భారతదేశానికి సంబంధించిన ఒక వారసత్వం. దాన్ని ప్రమోట్ చేయడానికి టూరిజం గురించి ఏ విధంగా చేస్తారు, దానికి సంబంధం ఏంటి? అలాగే ఆ కుటుంబానికి కేటీఆర్కు ఉన్నదేంటి? ఇవన్నీ కూడా కేటీఆర్ కూడా నోటీస్ ఇచ్చారు. ఆమె అదేం జరుగుతుంది ఇప్పుడు, నాగార్జున వేశారు, కేటీఆర్ ఇంకా వేయలేదు. ఏదైనా రాజకీయ సమస్య కాస్త ఇలా మారిపోయిన తర్వాత ఇప్పుడు కొంతమంది దీన్ని బీసీ కోణం, ఇంకొంతమంది ముఠాల కోణం, కొంతమంది ఏమో కాంగ్రెస్ బీజేపీ కోణం, కొంతమంది ఏమో తెలుగుదేశం వైసీపీ కోణం. ఇవన్నీ ఎక్కడెక్కడికి పోతున్నాయండి? వీటన్నిటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఒకటి పరిశ్రమలో కానీ ఇంకో చోట కానీ మహిళల భద్రత, గౌరవం, దాని గురించిన చర్యలు అది వేరు, దాని మీద తీసుకోవచ్చు. సమంత కూడా అటువంటివి చాలాసార్లు అడిగి ఉన్నారు. అయితే ఇక్కడ కొండా సురేఖ గారి సారీ చెప్పినప్పుడు సమంతకు చెప్పారు కానీ మాకు చెప్పలేదని నాగార్జున అంటారు. ఇప్పుడు నాగ చైతన్య ఆయన ఏదో చేస్తే వ్యాఖ్య, అందులో సమంత పేరు కూడా లేకుండా మై ఫార్మర్ స్పౌజ్ అని అన్నారు అని ఆమె పేరు కూడా ఆయన తీయలేదు. ఇదంతా వాళ్ళ వ్యక్తిగతమైనది. అయితే మళ్ళీ దీని మీద సమంత కూడా ఒకటి హ్యూజ్ డిఫరెన్స్ రావడం కోసం హ్యూజ్ బిహేవియర్ ఏమి అక్కర్లేదని ఆమె అన్నారని. అంటే ఇందులో చిన్న చిన్న తేడాలు, పదాలు ఇవన్నీ చాలా నడుస్తున్నాయి. వాటికి నిజానికి ఏమీ రాజకీయ, సామాజిక ప్రాధాన్యత, ప్రభావం ఏమీ లేదు. కోర్టు ఏం చెప్తుంది, ఏం జరుగుతుంది అని ఒకటైతే, కాంగ్రెస్ నాయకత్వం ఈ విషయంలో ఎలా తీసుకుంటుంది అనేది అయితే ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. కొంతమంది ఏమో
సురేఖను కొండా సురేఖ మీద కామెంట్స్ చేస్తూ చర్చలు ఈరోజు మొదలుపెట్టారు. ఎందుకు ఆమె పెద్ద పదవి వస్తుంది అనుకుంటే ఈ పదవి వచ్చింది, ఇది కూడా ఉంటుందా లేదా ఈ పద్ధతిలో. నేను అనుకోవటం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ అలా భావించి ఉంటే ఈ కథ వేరే విధంగా ఉండేది. తప్పకుండా ఇది సాగుతూ ఉంటుంది, ఇది ఇప్పుడేం ఆగే అవకాశం లేదు. కానీ నేను అనేది అందరూ ఎవరైనా వివిధ పక్షాలకు చెందిన వాళ్ళు, వివిధ భావాలు కలిగిన వాళ్ళు సంయమనం పాటించటం, దీన్ని ఇక్కడికి ఆపటం. రాజకీయ వివాదాలను చేసుకోవచ్చు, విధానపరమైన గొడవలు చేసుకోవచ్చు, ఎవరి రాజకీయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా అన్యాయం చేశారనే ఆధారాలు ఉంటే వాటి మీద ఫైట్ చేయొచ్చు. కానీ వ్యక్తులను, అందులో మహిళలను, కుటుంబాలను, పరిశ్రమను పరంగా పెట్టుకొని దాని మీద ఈ డిబేట్ అలా సాగదీయటం, వివాదాన్ని పెంచుకోవటం మంచిది కాదు, సరైనది కూడా కాదు. నష్టం అది ఎవరికి కూడా గౌరవం కాదు. ఇంకా పార్టీలు లేకపోతే కొంతమంది నాయకులు ఈరోజు ఇది మాట్లాడాం కాబట్టి మళ్ళీ దీన్ని సరి చేసుకోవాలని రేపు ఇంకోటి మాట్లాడి దీన్ని ఇలా పెంచుకుంటూ పోవడం. మీడియా కూడా వాళ్ళు ఏ సైడ్లో ఉన్నారన్న దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడటం. అంటే పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఇంకోవైపు నుంచి మాట్లాడతారు. ఇంకొంతమంది అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడారు, వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు కూడా పూర్తిగా ఖండించారు. ఇప్పుడు పదే పదే అప్పటి సందర్భాన్ని తీసుకొని రావడం కూడా ఇప్పుడు ప్రజలే తిరస్కరించారు ఆ ప్రభుత్వాన్ని, ఆ ధోరణిని. ఇంకా అంతకంటే శిక్ష ఏముంటుందండి? ఇప్పుడు న్యాయస్థానం ఏం చేస్తుందో మనం చూడాలి. సంబంధిత పక్షాలు అన్ని వైపులో ఉన్న వాళ్ళు దీన్ని తొందరగా ముగించే విధంగా చూడాలి. లీగల్గా లేకపోతే ఫ్యామిలీస్గా వాళ్ళు ఏం చేసుకుంటారు, చట్టం ఏం చెప్తుంది, న్యాయమూర్తులు ఏం చెప్తారు అనేది వాళ్ళు చూసుకుంటారు. బట్ పబ్లిక్ స్పాట్, బహిరంగ వివాదం, రభస మటుకు మంచిది కాదు, అవసరం లేదు, ఉపయోగం కూడా లేదు.